ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశులో ఉన్న జీవ ఫలవృక్ష ఫలములు భుజింపనిత్తును. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకసారి నోరున్న వాళ్ళంతా ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? ఆత్మ చెప్పు మాట చెవిగలవాడు వినుగాక. ఎవరు చెప్పే మాట వినాలి? ఏ ఆత్మది? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ చెప్పే మాట ఎవరు వినాలి? చెవులున్న వారందరూ వినాలి. చెవులున్న వారందరూ హల్లెలూయా చెప్పండి. అందరు చెప్పాలి. చెవులున్న వాళ్ళు అందరూ హల్లెలూయా. అందరికి చెవులు వినపడుతున్నాయా? దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఎవరు చెప్పాలంటే చెవి గలవాడు మాత్రమే వినాలి. కొంతమంది చెవిటోళ్ళు కూడా ఉంటారు కదండి. కొంతమంది చెవిటోళ్ళు ఉంటారు. చెవిటోళ్ళ ముందు మనం శంఖం తీసుకొని ఊదేమనుకోండి, వాళ్ళకి వినపడుతుందా? ఒక ఆవంట అందరికంటే మీటింగ్ పెట్టగానే అందరికంటే ముందు వస్తుందంట చర్చికి ప్రార్థనకి. వచ్చి సౌండ్ బాక్స్ ముందు కూర్చుంటుందంట. ఎక్కడ కూర్చుంటుంది? యాడ సౌండ్ బాక్స్ ఉంటుందో ఆ సౌండ్ బాక్స్కి ఆనుకొని అక్కడే కూర్చుంటుందంట. ప్రార్థన చేసి స్టార్టింగ్ నుండి చివరికి ఆమెన వరకు నిద్రపోతూనే ఉంటుందంట. హల్లెలూయా. ప్రార్థన ఆరంభ ప్రార్థన నుంచి ముగింపు ప్రార్థన వరకు నిద్రపోద్ది. అంటే సౌండ్ బాక్స్ దగ్గర కూర్చున్నా కూడా ఆమెకేమీ అది ఎట్లుంటుందంటే ఆమెకు జోల పాడినట్టు ఉంటుంది. ఎలా ఉంటుంది? జోల పాడినట్టు. ఏదో ఒక ఆమెకు అక్కడ దొరికానంత ఆనందం ఇంకెక్కడ దొరకదా ఒక బాక్స్ కాడ. ఇక ఆ మాటలు వినుకుంటా నిద్రపోద్దంట. ఏందమ్మా అందరికంటే ముందు వస్తావు చర్చికి, పర్లేదు, లక్షణం బాగానే ఉంది, క్రమం తప్పకుండా మంచిగా ఆదివారం కూడా వస్తావు, బాగానే ఉంది, కానీ బాక్స్ దగ్గర కూర్చొని నిద్రపోతావు ఏందమ్మా అంటే, అయ్యా మా ఇంట్లో ఉన్న గోల కంటే ఇది పెద్ద గోలేం కాదయ్యా అందంట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మా ఇంట్లో ఉన్న గోల కంటే ఇదేం పెద్ద గోల కాదయ్యా, ఆ గోలే భరించుతున్నాను నేను ఇంట్లో, ఈ గోలదేముందయ్యా, ఆడ నిద్ర లేక వచ్చి నిద్రపోతున్నాను అందంట. గట్టిగా అల్లు చెప్తారా? హల్లెలూయా. ఇలాంటి వారు కూడా కొంతమంది ఉంటారు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడంటే మనకి మాటలు రాయించాడనమాట. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని ఆయన ఏమంటాడంటే ఆత్మ చెప్పు మాట చెవిగలవాడు వినుగాక. ఆయన ఎవరికి చెప్తున్నాడు? ఆయన సంఘానికి. సంఘం అంటే 4 గోడలు కాదండి. సంఘం అంటే మనుషులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేశం అంటే మట్టి కాదు మనుషులు. దేశం అంటే మట్టి కాదు మనుషులు. సంఘం అంటే గోడలు కాదు. సంఘం అంటే మనుషులు. సంఘము కొరకు దేవుడు తన ప్రాణాన్ని పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. సంఘము కొరకు ఆయన ఏం చేశాడు? తన ప్రాణాన్ని పెట్టాడు. ఆఖరి రక్తపు బట్టు వరకు కార్చి తన స్వరక్తం ఇచ్చి సంఘాన్ని ఆయన కొనుక్కున్నాడు. దేవునికి స్తోత్రం. ఏం కొన్నాడు ఆయన? స్వరక్తం ఇచ్చి సంఘాన్ని కొనుక్కున్నాడు, విమోచించుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంఘములో ఉన్నటువంటి మనము పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తున్నప్పుడు ఆయన మాటలు మనము జాగ్రత్తగా విని వాటిని మనము గట్టిగా పట్టుకోవాలి. దేవుని స్తోత్రం. అందుకనే ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును నపహరించకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ యొక్క దేవుడు
ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, నేను త్వరగా వచ్చుచున్నాను. ఏమంటున్నాడు? నేను త్వరగా వచ్చుచున్నాను, నీకు కలిగిన దానిని నీవు గట్టిగా పట్టుకో, ఎవడు నీకు కలిగినది అపహరించకుండునట్లు. ఏం పట్టుకోమంటున్నాడు ఆయన? మనకేమిచ్చాడు ఆయన? మనం ఏం పట్టుకోవాలంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో మనకి దేవుడిచ్చింది ఏంటంటే రక్షణ. చెప్పండి, దేవుడు మనకేమిచ్చాడు? రక్షణ ఇచ్చాడు. అన్నిటికంటే, వెండి కంటే, బంగారం కంటే, మరి లోకములలో భూముల కంటే, అన్నిటికంటే విలువైనది యేసుక్రీస్తు ప్రభు మనకిచ్చిన రక్షణ. చూడండి, మనం రైలు ఎక్కుతాం, మన జేబులో 1,00,000 రూపాయలు ఉంటాయి. వాటికంటే కూడా జాగ్రత్తగా కాపాడుకునేది ఏంటి? టికెట్. 1,00,000 రూపాయలు విలువైనయా? టికెట్ విలువైందా? చెప్పండి, ఏది విలువైంది? టికెట్ విలువైంది. అందుకనే టికెట్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాం. అలాగే ఈ లోకంలో నువ్వు ఏదైనా కలిగి ఉండొచ్చు, దానికంటే విలువైంది ఏదైనా ఉంది అంటే అది రక్షణ. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు తన స్వరక్తమెత్తి సంపాదించుకున్న ఈ సంఘములో రక్షణ పొందిన ప్రతి బిడ్డ, వారికి ఇచ్చినటువంటి రక్షణని యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడలో ఈ లోకానికి ఆయన వచ్చేంత వరకు, ఆయనను మనము కలుసుకునేంత వరకు ఆయన మనకిచ్చినటువంటి రక్షణని మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ రక్షణ కాపాడుకోవాలి. రక్షణ కాపాడుకోవాలంటే కొన్ని పద్ధతులు ఉన్నాయి. దేవుని 50,000 60,000 పోసి 1 తులం బంగారం మనం కొన్నామనుకోండి, ఎక్కడ పెడతాము? ఉంటే మెడలో ఉంటుంది, ఒంటి మీద. లేకపోతే ఎక్కడ ఉంటుంది? బ్యాంకులో లాకర్లో ఉంటుంది, లేకపోతే ఇంట్లో బీరువాలో ఉంటుంది. ఇవన్నీ కూడా సేఫ్టీ ప్లేసులే, అవునా? నీ ఒంటి మీద ఉంటే నువ్వు జాగ్రత్తగా కాపాడుకుంటావు. బ్యాంకులో ఉంటే బ్యాంక్ వాడు కాపాడుతాడు, ఇంట్లో ఉంటే బీరువాకు తాళం వేసి బొడ్లో పెట్టుకుంటావు. మరి నువ్వు కలిగిన రక్షణ నువ్వు కాపాడుకోవాలంటే నువ్వు ఎక్కడ ఉంటే ఆ రక్షణ కాపాడబడుతుంది. ఎక్కడ ఉండాలి? ఏమండి, ఇప్పుడు రక్షణ పొందిన వ్యక్తి సినిమా హాల్కి వెళ్ళాడు అనుకోండి, అక్కడ సినిమా హాల్లో రక్షణ కాపాడుకుంటామా? రక్షణ పొందిన వ్యక్తి ఆదివారం చర్చ కొట్టేసి ఇంకెక్కడికైనా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాడు అనుకోండి, రక్షణ కాపాడుకోగలమా? ఆదివారం చర్చ కొట్టి ఇంట్లో ఉంటే రక్షణ కాపాడుకోగలమా? హల్లెలూయా. ఎక్కడ ఉంటే నీ రక్షణ కాపాడబడుతుందంటే దేవుని సన్నిధిలో ఉండాలి. ఆయన స్వరక్తమిచ్చి సంపాదించింది ఏంటి? సంఘం. ఆ సంఘములో నువ్వు ఉన్నప్పుడు నీ రక్షణకు ఒక విలువ, నీ రక్షణ నువ్వు కాపాడుకోగలవు. నువ్వు ఎక్కడో వెలుపట తిరిగితే నీ రక్షణ నువ్వు కాపాడుకోలేవు. నీ రక్షణ నువ్వు కాపాడుకోవాలంటే మొదటిగా నీకు ఉండవలసింది ఏంటంటే పరిశుద్ధాత్మ అభిషేకంతో నువ్వు నింపబడాలి. ప్రైజ్ ది లార్డ్. రక్షణ పొందిన నీవు దేవుని ఆత్మ చేత నువ్వు నింపబడాలి. అప్పుడు బైబిల్ ఏం చెప్తుంటే, ఆత్మ చెప్పు మాట చెవిగలవాడు వినుగాక. ఆయన నీతో మాట్లాడుతున్నప్పుడు అప్పుడు ఖచ్చితంగా ఆయన చెప్పినట్టుగా నువ్వు చేస్తే నీ రక్షణ నీవు కాపాడుకోగలవు. ఇంత విలువైనటువంటి దేవుడిచ్చినటువంటి రక్షణ మనం నిర్లక్ష్యము చేయకూడదు. టికెట్ పోతే ఏమైందిలే, 1,00,000 రూపాయలు ఉన్నాయిగా అనుకుంటే ఆడ ఫైన్ అయితే నువ్వు కట్టాలి. పోతే హల్లెలూయా. 5,000 వేస్తాడో 1,000 వేస్తాడో 10,000 వేస్తాడో మనకి తెలీదు. ఫైన్ కంపల్సరీ కట్టాలి. ఫైనే కాదు, అంత మందిలో మన విలువ, ఇజ్జత్ పోతుంది, ఇలువ పోతుంది. అరే, కింద నుంచి పైదాసు సూటు బూట్ వేసుకున్నాడు, చదువుకున్నోళ్ళలాగా ఉన్నాడు, ఈయనకు టికెట్ తీసుకోవడం తెలీదా? ఇదేం లోబి బుద్ధి. హల్లెలూయా. ఇదేం లోబి బుద్ధి. 10 రూపాయల టికెట్ కోసం, 10 రూపాయల టికెట్ కోసం లోబి బుద్ధి చూపెడతాడని చెప్పి 4 రకాలుగా అనుకుంటారు. నువ్వు టికెట్ తీసుకున్నావు, కానీ ఆ టికెట్ నువ్వు భద్రం చేసుకోలేదు. ఈరోజు నువ్వు రక్షణ పొందుకున్నావు, నువ్వు పొందుకున్న ఆ రక్షణ నువ్వేం చేయలేదు, భద్రం చేసుకోలేకపోయినావు, కాపాడుకోలేకపోయినావు. అది నువ్వు కాపాడుకున్నట్లయితే ఈరోజు నువ్వు రోడ్డు మీద ఉండేవాడివి కాదు. అది నువ్వు కాపాడుకున్నట్లయితే ఈరోజు నువ్వు వైన్స్ కాడ ఉండేవాడివి కాదు. ఈరోజు ఆ రక్షణ నువ్వు కాపాడుకున్నట్లయితే ఈరోజు సినిమా హాల్ కాడ ఉండేవాడివి
కాదు. ఈరోజు ఆ రక్షణను కాపాడుకున్నట్టయితే వ్యర్థమైన సహవాసాలను చేసేవాడివి కాదు. ఇవాళ ఈ వ్యర్థమైనటువంటి స్థలాల్లో, వ్యర్థమైనటువంటి ప్రాంతాల్లో ఈ వ్యర్థమైన కాలక్షేపాలను చేస్తున్నావంటే ఈరోజు ఏం పోగొట్టుకున్నావు? రక్షణ పోగొట్టుకున్నావు. అందుకనే ఈరోజు నువ్వు ఇంటికాడున్నావు, వ్యర్థమైన ప్లేసుల్లో ఉన్నావు, వ్యర్థమైన స్థలాల్లో తిరుగుతున్నావు. ఎందుకంటే దేవుడిచ్చినటువంటి రక్షణ అనే టిక్కెట్టు పోయింది. నువ్వెందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు? ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో నీవు లేవు అంటే దేవుడిచ్చిన రక్షణను నీవు నిర్లక్ష్యము చేస్తున్నావన్న సంగతి నువ్వు ఎరిగినట్లయితే మరొకసారి యేసయ్య పాదాల దగ్గర పడి పశ్చాత్తాపడి నువ్వు చేస్తున్న ప్రతి పాపానికి క్షమాపణ పొందుకొని ఆయన దగ్గర మరలా రక్షణ భాగ్యాన్ని నువ్వు పొందుకుంటే దేవుడు మరలా నిన్ను సంఘములో చేరుస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరలా నువ్వు సంఘములో చేర్చబడతావు. ఎవరైనా టిక్కెట్ లేకుండా ఎక్కారనుకోండి, బస్సు ఎక్కారు, టిక్కెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నాం అనుకోండి. టిక్కెట్ లేకుండా ప్రయాణం చేసేవాళ్ళు చెక్కింగ్ వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తారు? భయపడతారు. పోయే బస్సు కూడా దూకేస్తామని దూకాలనుకుంటారు, లేకపోతే దాక్కుంటారు. ఎందుకు? టిక్కెట్ లేదు. ఇవాళ బాప్తిస్మం లేని వారి గురించి ఇది నేను చెప్పేది. దేవుని స్తోత్రం. ఎవరైతే రక్షణ అనే బాప్తిస్మం లేదో వీళ్ళు ఏంటంటే టిక్కెట్ లేకుండా దొంగ ప్రయాణం చేస్తున్నారనమాట. దేవుని స్తోత్రం. ఏ ప్రయాణం ఇది? ఆ దొంగ ప్రయాణం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తన దూతలని సంఘములోనికి తీసుకొని వచ్చాడనుకోండి, ఈ రక్షణ లేని వారు ఏం చేస్తారు? విడవబడతారు, భయపడతారు, పారిపోతారు. దేవుని స్తోత్రం. అయితే ప్రతి ఒక్కరికి కూడా ఏముండాలి? రక్షణ ఉండాలి. ఒకవేళ ఇంకా నీకు రక్షణ లేకపోతే రేపు నూతన సంవత్సరంలోనైనా కూడా రక్షణ లేని వారు ఉంటే రక్షణ కంపల్సరిగా తీసుకోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బాప్తిస్మం తీసుకోండి. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము తీసుకుని ఏమండి పరిశుద్ధాత్మనే అభిషేకాన్ని నువ్వు పొందుకున్నట్లయితే పరలోకానికి నీవు వారసురాలు అవుతావు. దేవుని స్తోత్రం. నీ వారసుడు అవుతావు. ఒకవేళ బాప్తిస్మం తీసుకోకుండా రక్షణ లేకుండా ఎంత కాలం దేవుని మందిరానికి వచ్చినా కూడా అదేమవుతుందని టిక్కెట్ లేని ప్రయాణమే. మధ్యలో ఎక్కడ నిన్ను దింపేస్తారో తెలీదు. కండక్టర్ కోపం వచ్చినా నిన్ను దింపేస్తాడు, డ్రైవర్ కోపం వచ్చినా దీన్ని దింపేస్తాడు. ఇక వాళ్ళు వస్తారు, అప్పుడప్పుడు టికెట్ చెక్కింగ్ వాళ్ళు వస్తే దీన్ని జైలుకే తీసుకుపోతారు. టికెట్ లేని ప్రయాణం చేస్తే ఏం చేస్తారు? వాళ్ళు ఫైన్ వేస్తారు, లేదనుకుంటే జైలుకి తీసుకుపోతారు. ఎందుకు? నీకేం లేదు, టికెట్ లేదు. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో ఏముంటుందంటే పరలోకములో సంఘము ఎత్తబడిన తర్వాత పరలోకములో గొప్ప పెండ్లి విందు జరుగుతుందంట. ఆ విందు జరిగినప్పుడు దేవుడు ఇక్కడ మనకిచ్చినటువంటి ఈ రక్షణ అనేటువంటి వస్త్రాన్ని మనము కలిగి ఆ వివాహములో మనము పాల్గొనాలంట. ఎవరికైతే రక్షణ అనే వస్త్రం ఉండదో వాళ్ళు ఏడ్పును పండ్లు కొరుక్కునే స్థలానికి వాళ్ళు త్రోసివేయబడతారంట. ఈ లోకములో మీరు భార్య భర్తలు అవ్వచ్చు, అన్నదమ్ములు అవ్వచ్చు, తండ్రి కూతురులు అవ్వచ్చు, తల్లి కూతురులు అవ్వచ్చు, ఇంకా ఏ బంధుత్వమైన మనకు ఉండొచ్చు. కానీ పరలోకానికి కావలసింది మారు మనసు, రక్షణ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అనుభవం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇవి కావాలి. నా భార్య కదా నాతో కూడా పరలోకానికి వస్తుందని అనుకుంటామేమో కానీ ఆమె రాలేదు. ఎందుకు? ఆమెకి రక్షణ లేదు. నా భర్తే కదా వస్తాడు, రాడు, ఆయనకేమీ లేదు, మారు మనస్సు లేదు. రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ. రక్షణ లేకపోయినా దేవుని రాజ్యంలో ప్రవేశము లేదు, రక్షింపబడి దాన్ని సరిగా కాపాడుకోపోయినా పరలోక రాజ్యంలో ప్రవేశము లేదు. ఒకవేళ ఈరోజు దేవుని వాక్యం నువ్వు నిర్లక్ష్యంగా వింటున్నావేమో, ఒకవేళ నీకు ఆసక్తి లేదేమో, ఆ విషయంలో నువ్వు గుర్తించుకోవాల్సింది ఏంటంటే నీ రక్షణ ఎక్కడో నువ్వు పోగొట్టుకున్నావు. హల్లెలూయా. నీ రక్షణ పోయింది. అందుకనే పేతురు రాసిన పత్రికలు అంటాడు, నిష్కళంకమైన భక్తి చేయాలంట మనం. ఎలాంటి భక్తి?
నిష్కళంకమైన భక్తి. ఎలాంటి భక్తి? నిష్కళంకం అంటే కళంకము లేని భక్తి. ముడతైనను మత్సైనను డాగైనను లేనటువంటి భక్తి మనం చేయాలి. ఈరోజు ఇంట్రెస్ట్ లేని భక్తి చేయకూడదు. తినేటప్పుడు ఇంట్రెస్ట్ లేకుండా తింటామా అండి? నీకు ఇష్టమైంది శ్రేష్టమైంది వండుకున్నావు, చేపల కూర చికెనో మటనో ఏదో వండుకున్నావు, ఇంట్రెస్ట్గా తింటావా? ఇంట్రెస్ట్ లేకుండా ఓ ముద్ద టిసిరేసి ఓ ముడ్డి ఈసిరేసి ఒకటి వెనక్కేసి ఒకటి నోట్లు వేసుకుంటావా? ఎట్లా తింటావు? చెప్పరేందండి? ఎలా తింటారు? మంచిగా రుచికరమైన భోజనం వండుకుంటే ఇష్టంతో ఆస్వాదించుకుంటూ ఓ అరగంట లేట్ అయినా కూడా సంతృప్తిగా తిని అనుకుంటా లేచి వెళ్తాం. దేవుని స్తోత్రం. అదే దేవుని మందిరంలోనికి వచ్చిన నీవు ఇంట్రెస్ట్ లేకుండా ఉంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, నీ రక్షణ పోయింది. దేవుని స్తోత్రం. నీ రక్షణ పోగొట్టుకున్నావు. నీ రక్షణలో ఏముంది? కళంకం ఉంది. నిష్కళంకమైన భక్తి నీ దగ్గర లేదు. నీ భక్తి ఎలాంటిది? కళంకమైన భక్తి. నీ భక్తిలో డాగులు, ముడతలు, మచ్చలు, మరకలు ఇవన్నీ ఉన్నాయి. అందుకనే నీకేం లేదు, ఇంట్రెస్ట్ లేదు. నేను ఆ బ్రదర్తో పాటు ఒక 2 నెలలు 3 నెలలు మేము ఈ పరిచయం స్టార్ట్ చేసాం. ఇది ఆయన వచ్చేటప్పటికి ఇప్పుడు వీడియో మొత్తం చేసి నేను పెడతాను. అడగండి, ఆయన పక్కనే ఉన్నాడు కదండి. ఆయన వచ్చేటప్పటికి అన్నీ చేసి పెడతా. ఎందుకు? నాకు ఇంట్రెస్ట్ ఉంది. ఏముంది? నాకు ఇంట్రెస్ట్ ఉంది. ఒకరోజు పాపం ఆయన రాలేని పరిస్థితి ఉంటుంది. అందుకని నేను ఆయనతో పాటు వచ్చినప్పుడల్లా పక్కన కూర్చొని నేను నేర్చుకున్నా. ఈరోజు ఇన్ని రోజుల నుంచి మీరు చర్చకు వస్తున్నారు. వాక్యం చెప్పమంటే చేత కాదు, ఓ ప్రార్థన చేయమంటే చేత కాదు, ఓ పాట పాడమంటే రాదంటారు. ఏమండి? అంటే నేను అంటాను, మీకు ఇంట్రెస్ట్ లేదు అంటాను. మీరు బాధపడద్దు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాకు చదువు లేదండి, నా చదువు లేదు, నాకేం లేదు, నా చదువు లేదు, కానీ నాకేముంది? ఇంట్రెస్ట్ ఉంది దాని మీద. నేను నేర్చుకోవాలి. అది నాకు కొత్త పనే కావచ్చు, కానీ దాని మీద నేనేం పెట్టాను? నా మనస్సు పెట్టాను. దేవుని స్తోత్రం. నీకు మనస్సు ఉంటే దేవుడు మార్గం చెప్తాడు. హల్లెలూయా. అందుకని అపోస్తుడైన పౌలు అంటాడు, ఇట్టి క్రీస్తు మనస్సు కలిగి మీరు ఉండండి. క్రీస్తు మనస్సు నీకుంటే నువ్వు నేర్చుకుంటావు, నలుగురికి నేర్పుతావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు నేర్చుకోవాలి. ఇన్ని రోజుల నుంచి చర్చకు వస్తున్నావు, ఎన్నాళ్ళైంది నువ్వు బాప్తీసం తీసుకొని? ఏనాడైనా ఒక్క పాట పాడావా? ఏనాడైనా పాస్టర్ గారు ఈరోజు నేను వాక్యం చెప్తాను, నాకు ఒక 5 నిమిషాల సమయం ఇవ్వండి అని అడిగావా? అడగలేదు. ఓ పాట పాడమని అడగలేదు. ఇదివరకు మేము విశ్వాసులుగా ఉన్నప్పుడు ఎక్కడికన్నా వెళితే మేము పేరు రాసి ఇచ్చేవాళ్ళం. ఎక్కడైనా మీటింగ్లకు వెళ్తే ఏం చేసేవాళ్ళం? మేము పేరు రాసి ఇచ్చేవాళ్ళం. ఈరోజు నేను పాట పాడతానని ముందే సమయం అడిగేవాళ్ళం. పోయి ఖచ్చితంగా ఆడ 100 మంది ఉండని 1000 మంది ఉండని మాకు ఆ సమయం దొరికేది. దేవుని స్తోత్రం. ఆసక్తి ఉండాలి. ఏముండాలి? నీ రక్షణ నీ దగ్గర ఉంటే, నువ్వు నిజంగా దాన్ని కాపాడుకున్న వ్యక్తివైతే, ఆ రక్షణ విలువగా నువ్వు భద్రం చేసుకున్న వ్యక్తివైతే, దేవుణ్ణి ఆరాధించాలనేటువంటి ఆకాంక్ష నీలో మొదలవుతుంది. దేవుణ్ణి ఆరాధించాలనేటువంటి ఆకాంక్ష మొదలవుతుంది. మంచి ఆకలి మీద వచ్చామనుకోండి, కష్టపడి పనికెళ్ళి మంచి ఆకలి మీద వచ్చాము, ఇంటికి వచ్చి భార్య వంట చేసిందో చేయలేదో, ముందు ఆకలితో ఉన్నాం. ఏమంటాం? అమ్మా ఏది ఉంటే అది వేసి ఓ ముద్ద పెట్టమ్మా అంటాం. అవునా? ఏది ఉంటే అది వేసి. రుచులు కోరమండి. రుచులు కోరతామా? ఆకలి మీద వచ్చిన వ్యక్తికి రుచితో పని లేదు. నిద్రపోయే వ్యక్తి కూడా శుభ్రంతో పని లేదు. నిద్ర వచ్చే వ్యక్తి ఇప్పుడు ఆ ముందు కూర్చొని అలాగే నిద్రపోద్ది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అవును, నిద్ర వస్తుంది, కాళ్ళు చాపుకోవాలి, తల మీద దిండు కావాలి, మెత్తటి పరుపు కావాలి, అవసరంలా. నిద్ర వస్తుంది, నిద్రపోతారు. దానికి ఏం అక్కర్లేదు. నిద్ర సుఖం ఎరగదు. ఎక్కడైనా పడుకుంటారు, కుర్చీలో కూర్చొని, ట్రైన్లో కానీ, బస్సులో కానీ, ఫ్లైట్లో కానీ, కారులో కానీ అలా వాల్చుకుని నిద్ర వస్తుంది కొంతమందికి.
కొంతమంది నిద్ర లేని వాళ్ళు, నటించే వాళ్ళు ఏం చేస్తారంటే అన్ని సౌకర్యాలు కావాలంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళకి అన్ని సౌకర్యాలు కావాలి. చాపిస్తే దిండి అంటారు, అవండి దిండిస్తే పరుపు అంటారు, పరుపు ఇస్తే మంచం అంటారు, మంచం ఇస్తే ఫ్యాన్ అంటారు, ఫ్యాన్ ఇస్తే ఏసీ అంటారు. ఎందుకంటే వీడికి రాక ఈ బాధ అంతా కూడా. దేవుని స్తోత్రం. నిద్ర రాక ఇన్ని కోరికలు, ఇన్ని ఆశలు, ఇన్ని ఆలోచనలు అండి. మనం బ్రతకాలి అని ఒక ఆలోచన మన మనసులో పడితే యాడైనా బ్రతకొచ్చు. హల్లెలూయా. బ్రతకాలి అంటే ఎక్కడైనా నీలో పట్టుదల ఉంటే ఏ ప్రాంతంలోనైనా ఏ స్థలములైనా నువ్వు బ్రతకగలవు. నీకు కావలసింది ఇంట్రెస్ట్, పట్టుదల. చెప్పండి, పట్టుదల కావాలి. పట్టుదల ఉంటే యాడైనా బ్రతకలు. అది సిటీ అయినా, పల్లెటూరు అయినా, మా ఊరైనా, మీ ఊరైనా, నీ ఊరైనా, ఏ ఊరైనా మనం వచ్చిందే బ్రతకటానికి. దేనికి వచ్చాం? బ్రతకటానికి వచ్చాం. మనం బ్రతకాలి, నలుగురిని బ్రతికించాలి. దేవుని మహిమ కలుగును గాక. మనం బ్రతకాలి, నలుగురిని బ్రతికించాలి. ఎప్పుడు నేను ఈ ఊరి కొత్త అన్నట్టు ఉండకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు వచ్చి ఎన్ని సంవత్సరాలైంది, నువ్వు వచ్చి ఎన్ని ఏళ్ళయింది దేవునిలోకి, ఇంకా నువ్వు కొత్తేనా? ఇంకా కొత్త పెళ్లి కొడుకువేనా? ఇంకా కొత్త పెళ్లి కూతురువేనా? ఏమండి, ఇంకా ఇప్పుడు నాకు ఏదైనా ఒక వాహనం నేర్చుకోవడం వచ్చింది, నేర్చుకున్న అయిపోయింది. ఇప్పుడు నేనేం చేయాలి? మరొకరికి నేర్పించాలి. అదే కదా నేను చెప్పేది మీకు. దేవుని స్తోత్రం. ఇప్పుడు నేను డ్రైవర్ని ఉన్నాను, మీకు నేర్పిస్తున్నాను, నేర్చుకోండి. మీరు నేర్చుకుంటే మీరు బయటికి వెళ్తారు. ప్రైజ్ ది లార్డ్. మీరు సొంతగా చేస్తారు. మీరు నేర్చుకుంటే మీరు బాగుపడతారు. మీరు నేర్చుకుంటే 10 మందికి నేర్పుతారు. ఒకవేళ ఈ మాటలు మీకు బాధ అనిపించినా మీ మేలు కొరకే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ మీ మేలు కొరకే. అవును, మీరు నేర్చుకోవాలి. సమాజంలో ఇప్పుడు ఎవరైనా వచ్చి, ఒక పర్సన్ వచ్చి ఫ్రీగా కార్ ఇచ్చి, పాస్టర్ గారు మీరు విజయవాడ వెళ్దాలనుకున్నారు కదా, వేసుకొని పోండి అనుకో, నేనేమంటాను? నాకు రాదండి. ఫ్రీగా ఇస్తానయ్యా, నాకు డబ్బులే వద్దు, ఆయిల్ కూడా నేనే కొట్టిస్తా. ఫ్రీగా ఇస్తే వెళ్ళిరాయ్యా ఫ్యామిలీతో. నీకు దండవరా నాయన, నాకు రాదు. ఏమంటా? 5 లైసెన్స్ ఉంది, కారు లైసెన్స్ ఉంది కానీ కారు తోలుతా రాదు. రక్షణ అయితే ఉంది కానీ రక్షణ మీద ఇంట్రెస్ట్ లేదు నాకు. గట్టిగా చెప్పండి. నాకు రక్షణ ఉంది, నాకేం లేదు. నేను పొందుకున్న ఆ యేసుక్రీస్తు ప్రభు నాకు ఇచ్చిన రక్షణ మీద నాకు ఇంట్రెస్ట్ లేదు. అందుకనే నేను అనుకున్నాను కారు నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం. ఎలాగలాగ తిప్పలబడన్నా నేర్చుకోవాలి. నేర్చుకుంటే ఏదో ఒక రోజు ఖచ్చితంగా అది నాకు ఉపయోగపడుతుందని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏదో ఒక రోజు ఏదో ఒక స్థలంలో ఎక్కడైనా సరే దేవుడు మనకి అవకాశం ఇచ్చినప్పుడు అది మనకు ఉపయోగపడుతుంది. అందుకని ఒక దేవుని బిడ్డగా నాకు చేత కాదని నువ్వు ఎప్పుడు ఏది అనగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నాకు చేత కాదని ఎప్పుడు ఏది అనగాకు. ఎందుకంటే నువ్వు అన్నీ నేర్చుకొని ఉండాలి. అన్నిట్లో నేర్చుకోవాలి. ఉపయోగపడే ప్రతి పని, సమాజంలో ఉపయోగపడే ప్రతి పని, దేవునికి మహిమకరమైన ప్రతి పని నువ్వు నేర్చుకోవాలి. ఓ క్రైస్తవుడిగా నీకు బైబిల్ తెలియాలి. ఏం తెలియాలి? వాక్యం తెలియాలి. పరిశుద్ధాత్మ అభిషేకం కలిగి నువ్వు ఉండాలి. పాటలు పాడగలిగి ఉండాలి. ప్రార్థన చేసేవాడిగా ఉండాలి. వాక్యం ప్రకటించేవాడిగా ఉండాలి. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఏదైనా అవకాశం దొరికినప్పుడు అక్కడ నువ్వు నిలబడతావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అవును, మరి ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే సిద్ధంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవుడు అంటే అర్థమైంది సైనికుడు. క్రైస్తవుడు అంటే సైనికుడు ఎప్పుడు కూడా అన్ని ధరించుకొని ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మీరు ఎప్పుడైనా మిలిటరీలో సైనికులను చూసారా? ఎలా ఉంటారు? రెడీగా ఉంటారు. నీకు పాట పాడేస్తావు, వాక్యం చెప్పాలి, ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి, అన్నీ కలిగి నువ్వు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఒక క్రైస్తవుడుగా, ఒక సైనికుడుగా నువ్వన్నీ కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్.
నేను మళ్ళీ చెప్తున్నా, దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నా, మీరు అన్నీ కలిగి ఉండండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అవును, మరి నీకు అవకాశం వస్తుంది. నిన్న నేను ఒక చర్చ్ కాడికి వెళ్ళాను. ఓ చర్చ్ కాడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, మాస్టర్ గారు ఈ మా చర్చిలో సేవకుడు కావాలి, ఇక్కడ మీరు పనిచేయండి, నెలకి 20,000 రూపాయలు జీతం ఇస్తాము, మీ ఫ్యామిలీ మొత్తం వచ్చి ఇక్కడ ఉండండి అన్నారు. మరి నాకు చిన్న సంఘం ఉంది ఇక్కడ, దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి అక్కడ చాలా మంది ఉన్నారు, బోళ్ళని కానుకలు వస్తాయి, దశమ భాగాలు వస్తాయి, మరి జీతం వస్తుంది, నా ఫ్యామిలీ బతుకుతుంది. కానీ నా సంఘంలో ఎవరన్నా ఉంటారేమో పంపిద్దాం అనుకుంటే ఎవరు తయారైన వాళ్ళు లేరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తయారైన వాళ్ళు లేరు. నా బదులు ఎవరినన్నా పంపిద్దామంటే ఎవరున్నారు? ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కదా. ఏమండి, ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు అక్కడికి వెళ్ళి సంపాదించుకునే ఆ 15,000 20,000 ఇక్కడ దేవుడే నీకు ఇస్తానన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిచర్య చేయాలన్న ఆసక్తి నీకు ఉంది కాబట్టి చూడండి, ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. నేను అందుకు చెప్తున్నా, మీరు వేరే దురుద్దేశంగా అనుకోగాకండి. దేవుని స్తోత్రం. అవకాశం వచ్చినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. నువ్వు నేర్చుకొని ఉండాలి. దేవుడు దావీదుని, ఒక గొర్రెల కాపరిగా ఉన్న దావీదుని ఇశ్రాయేలీయులకి రాజుగా మార్చాడు అంటే ఆయన దేవుణ్ణి ఆరాధించేవాడు, ప్రార్థించేవాడు, ఆయన దేవుణ్ణి మహింపరిచేవాడు కనుక ఆయన ఎప్పుడు కూడా తనకిచ్చినటువంటి సమయాన్ని వ్యర్థంగా గడపకుండా ఎప్పుడు దేవునితో గడిపేవాడు. కాబట్టి సమయం వచ్చినప్పుడు దేవుడు ఆ వ్యక్తిని లేపాడు. హల్లెలూయా. ఈరోజు నీకు నేను అదే చెప్తున్నా, సమయం వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. సమయం వచ్చినప్పుడు అంటే ఆ సమయం ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ నువ్వు ఎలా ఉండాలి? రెడీగా ఉండాలి. రెడీగా ఉండాలి. నువ్వు రెడీగా ఉన్నావా? నువ్వు రెడీగా ఉన్నావా? రెడీగా ఉంటే నువ్వు సిద్ధపడు. దేవుడు ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా నీతో, ఆయన మనస్సులో ఉన్న మాట నీతో మాట్లాడాలనుకుంటున్నాడు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు సిద్ధంగా ఉండాలి, నువ్వు సిద్ధపడాలి. ఇంకెంతకాలం ఇలా నిర్లక్ష్యంగా, పట్టి పట్టనట్టుగా, నాకు సంబంధం లేదన్నట్టుగా, నాకు అవసరం లేదన్నట్టుగా, నాకెందుకులే అన్నట్టుగా, నాకేం అవసరం అన్నట్టుగా నువ్వు అలా ఉండొద్దు. దేవుని స్తోత్రం. అలా నిర్లక్ష్యంగా ఉంటే అది నీకు మంచిది కాదు. రేపొద్దున నువ్వే బాధపడాల్సి వస్తుంది. దేవుని స్తోత్రం. ఎందుకంటే నీకంటే వెనకొచ్చిన వారు నీకంటే గొప్ప స్థానానికి వెళ్ళిపోతారు. ప్రైజ్ ది లార్డ్. నీకంటే వెనకొచ్చిన వారు, నీకంటే తెలివి లేని వారు, జ్ఞానం లేని వారు, వెర్రి వారిని దేవుడు నీ కళ్ళ ముందే వాడుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. నీ కళ్ళ ముందే వాళ్ళని ఆశీర్వదిస్తాడు. ఆ రోజు ఖచ్చితంగా నువ్వు బాధపడాల్సి వస్తుంది. హల్లెలూయా. ఆ రోజు నువ్వు ఖచ్చితంగా బాధపడతావు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఈ మాటలు వింటున్న నీవు ఇప్పుడే, ఈ క్షణమే దేవునితో మాట్లాడు. ప్రభువా, నీవు నన్ను సిద్ధపరచు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ రాకడలో, నీ పనిముట్టుగా నీవు నన్ను సిద్ధపరచు నాయనా. బలవంతుని చేతిలో నేను బాణముగా ఉంటాను అని కోరుకో. హల్లెలూయా. నీ విరోధులతో నీవు పోరాడునట్లు బలవంతుని చేతిలో బాణముగా ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఎక్కడ పని ఉందో పనిన్న ప్లేస్కి దేవుడు నిన్ను నడిపేస్తాడు. ఓ బలమైన పాత్రగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. కాబట్టి నువ్వు సిద్ధపడాలి. 2025 సంవత్సరం వస్తుంది, కొత్త సంవత్సరం. ఈ కొత్త సంవత్సరంలోనైనా నువ్వు సిద్ధపడు. దేవునికి స్తోత్రం. ప్రభువుని అడుగు, యేసయ్యా నన్ను వాడుకో ప్రభు అని చెప్పి నువ్వు యేసయ్యని అడుగు. నువ్వు అడిగితే దావీదుని, చేపలు పట్టేవారిని, చేపలు పట్టే బెస్తోళ్ళని దేవుడు ఏం చేశాడు? మనుషులు బట్టే జాలర్లుగా మార్చాడు. దేవుని స్తోత్రం. చేపలు పట్టే జాలర్లని మనుషులు బట్టే జాలర్లుగా చేశాడు ఆయన. ఈరోజు నువ్వే పని చేస్తున్నావో
ఆ పనిలో నుంచి, ఆ కష్టంలో నుండి, ఆ బాధల్లో నుండి, ఆ ఇబ్బందుల్లో నుండి, ఆ శ్రమల్లో నుండి, ఆ సమస్యల్లో నుండి, ఆ ఇక్కట్లలో నుండి, ఆ పరిస్థితుల్లో నుండి నువ్వు బయటికి రావాలంటే నువ్వు ఒకే ఒక్కడు యేసు క్రీస్తు ప్రభు యొక్క హస్తాన్ని నువ్వు పట్టుకోవాలి. హల్లెలూయా. ఆయన ఒక్కడే ఆ గుంటలో నుండి, ఆ ఊబిలో నుండి, ఆ పరిస్థితుల నుండి నిన్ను ఆయనే విడిపించగలడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తప్ప నిన్ను ఎవ్వరూ విడిపించలేరు. నువ్వు ఆయన హస్తాన్ని పట్టుకుంటే దేవుడు చెప్తున్నాడు, అనేకులకు ఆశీర్వాదంగా నీ కుటుంబం మార్చబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అనేకులకు ఆశీర్వాదంగా మారుతావు. ఈరోజు నువ్వు సిద్ధపడు. దేవుని స్తోత్రం. రేపు 2025లో ఒక బలమైనటువంటి పాత్రగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. హల్లెలూయా. ఆయన నీకు ఒక దర్శనం ఇస్తాడు. ఆయన నీతో మాట్లాడతాడు. నువ్వు రెడీగా సిద్ధంగా ఉంటే అక్కడ ఉన్న ప్రతి స్థలములో ఆయన నిన్ను వాడుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు సిద్ధపడాలి. ఆయన అందుకే అంటున్నాడు, నేను త్వరగా వచ్చుచున్నాను. నీకు కలిగి ఉన్న దానిని ఎవడును అపకరించకుండానట్లు జాగ్రత్తగా గట్టిగా పట్టుకో. దేవుడు నీకు ఇచ్చిన ఆ రక్షణ, దేవుడు నీకు ఇచ్చిన ఆ విలువైనటువంటి పరిశుద్ధాత్మ దేవుని శక్తి, ఆయన సంఘములో నమ్మకంగా ఉండి దాన్ని నువ్వు కాపాడుకొని సిద్ధపడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంట్రెస్ట్ లేనట్టు, నిర్లక్ష్యంగా, విధేయత లేకుండా ఉండొద్దు. ప్లీజ్. అలా మీరుంటే ఎంత కాలం ఉన్నా మీరంతే. దేవుని స్తోత్రం. ఎంత కాలం ఉన్నా మీరంతే. మీకే ఉపయోగం ఉండదు. ఒక రాజుగారు దగ్గర 3 మంత్రులు ఉన్నారంట. ఎంతమంది? 3 మంత్రులు ఉన్నారంట ఒక రాజుగారి దగ్గర. ఈ 3 మంత్రులు పిలిచి అన్నాడంట, అబ్బాయి నాకు శ్రేష్టమైనటువంటి పళ్ళు కావాలి అన్నాడంట. ఏం పళ్ళు? శ్రేష్టమైనటువంటి పళ్ళు కావాలన్నాడంట. అయితే ఆ యొక్క మంత్రులు 3 ఏం చేశారంటే వెళ్ళిపోయారు పళ్ళు తీసుకురావడానికి. ఎక్కడికి వెళ్ళారు? పళ్ళు తీసుకురావడానికి అడవికి వెళ్ళారు. మరి పళ్ళు దొరికే ప్లేస్కి వెళ్ళిపోయిన తర్వాత మొదటి ఆయన అనుకున్నాడంట, రాజుగారి కొరకు శ్రేష్టమైనటువంటి ఫలాలు తీసుకోవాలని చెప్పి మంచి మంచి పళ్ళు ఒక సంచి నిండా కోసుకున్నాడంట. కష్టపడి ఎంత? ఒక సంచి నిండా కోసుకున్నాడంట. ఇంకోటి అనుకున్నాడంట, ఇంత బిజీగా ఉంటాడు రాజు, ఆయనకి ఎన్నో పనులు ఉంటాయి, మన సంచి ఎతికి చూస్తాడా? ఏమండి, మన సంచి ఎతుకుతాడా? చూస్తాడా? ఆయనకి అంత సమయం ఎక్కడిది? ఆయనకి అంత సమయం ఎక్కడిదని ఆ కింద పడ్డ పళ్ళు, ఆ చెట్ల కింద పడ్డని, ఆ బొళ్ళిపోయిన ఏరుకొని ఆ పైన ఒక 5-6 పళ్ళు మంచి పెట్టుకొని పోయాడంట. ఇంకొక ఆయన అనుకున్నాడంట, ఆ రాజుగారికి అంత బిజీ పర్సన్, ఆయనకి ఎంతోమంది వస్తూ ఉంటారు, ఎంతోమంది పోతూ ఉంటారు, ఇదంతా ఆయన చూస్తారని చెప్పి ఓ సంచి నిండా చెత్త నింపుకున్నాడంట. ఏం నింపుకున్నాడు? చెత్త. ఒక సంచిలో ఒక ఆయన మంచి పళ్ళు నింపుకున్నాడు, ఒక ఆయన సగం కుళ్ళిపోయినాయి, సగం మంచి నింపుకున్నాడు, ఇంకొక ఆయన మొత్తం చెత్త పెట్టుకున్నాడు. మొత్తం 3 సంచులు తీసుకొని వచ్చారు రాజుగారి దగ్గరికి. అక్కడ ఉన్నటువంటి అధికారులు కొంతమంది పిలిచి, ఇలా 3 చెరసాలలో వేయండి, నెల రోజులు ఇదే ఆహారం తిని వాళ్ళు బ్రతకాలన్నాడంట. హల్లెలూయా. నెల రోజులు వీళ్ళని జైల్లో ఏమన్నాడంట. మరి శ్రేష్టమైనటువంటి పళ్ళు నింపుకున్న వ్యక్తి హ్యాపీగా తింటున్నాడు. ఆయన కష్టపడ్డాడండి, ఆయన ప్రయాసపడ్డాడు, మంచి ఫలాలు నింపుకున్నాడు. ఇంకొక ఆయన ఏంది? ఇంట్రెస్ట్ లేదు, ఆదివారం పోతే ఏమైందిలే, ఆయన పట్టించుకుంటాడా? ప్రార్థన చేయకపోతే ఏమైందిలే, ఆయన ఏమన్నా పట్టించుకుంటాడా? పాట పాడిపోతే ఏమైంది, ఆయన పట్టించుకుంటాడా అని కుళ్ళిపోయిన కాసిని మంచి కాసిని పైన బేర్చుకొని
వీళ్ళు ఏమంటారంటే వేషధారులు. ఎవరిళ్ళు? వేషధారులు. ఆయన కొన్ని లోపలంతా కుళ్ళే, ఆ పైన ఏముంది? ఆ మంచి మంచి 4 ఉన్నాయి, అవి తీసుకొని వచ్చి ఆయన కూడా జైలు వేస్తే ఆ మంచి ఎన్ని రోజులు వస్తాయి? ఆ పైన ఉన్న 4 15 రోజులు తిన్నాడు పైన అన్ని, ఇక లోపలే ఉన్నాయి అన్ని కుళ్ళిపోయినాయే. ఆ కుళ్ళిపోయిన అన్ని తిని మనోడు అనారోగ్య పాలైపోయాడు. ఏమైపోయాడు? రోగాల పాలైపోయాడు. ఇంకోడు ఉన్నాడుగా అసలోడు, చెత్తోడు. వాడు అసలు అందులో వాడి దగ్గర ఏ పండు లేదు. వాడేందంటే వాడంతా రుబాబు సెక్షన్ అనమాట. దేవుని స్తోత్రం. అదంతా రౌడీజం. ఎందుకంటే వాడు వినడు, ఎవరిని విననీయడు. వాడు రాడు, ఎవరిని రానియడు. అంటే వాడిదంతా రుబాబు అనమాట. అని వాడే వేరుకొచ్చుకున్నాడు. ఆ చెట్ల కింద పడ్డ ఆకులు అలవలన్నీ ధాన్యంలో నింపుకొని వచ్చాడు సంచి నిండా. ఇప్పుడు వాడు ఏం తినాలి? ఆ చెత్తే తినాలా? ఆ చెత్త తిని వాడు ఈ నెల రోజులు ఎన్ని రోజులు ఉంటాడు ఆకలితో? ఆడు తెచ్చుకున్న చెత్త తిని వాడు లోపలే చచ్చిపోయాడు. హల్లెలూయా. ఆ చెత్త తిన్నాడు లోపల చచ్చిపోయాడు. ఈ కుళ్ళిపోయిన తిన్నాడు, రోగాల పాలయ్యాడు. ఈ శ్రేష్టమైనటువంటి ఫలాలు తీసుకొచ్చుకున్నాడు, ఆరోగ్యంగా బయటకు వచ్చాడు. ఏదో ఒక రోజు దేవుని ఎదుట మన గుణాలు బయటపడతాయి. హల్లెలూయా. ఏదో ఒక రోజు మన గుణాలు బయటపడతాయి. ఖచ్చితంగా మనం రాక తప్పదు బయటికి. దేవుని స్తోత్రం. దేవుని సింహాసనం ఎదుట మనమేమి దాచుకునేది ఉండదు. ఖచ్చితంగా బయటకు వస్తాం. అందుకనే ఈ 2005లోకి వెళ్ళే ముందైనా ఈ రోజైనా దేవుని దగ్గర క్షమాపణ కోరుకుందాం. మనం చేసిన ప్రతి తప్పులకి, మనం చేసిన ప్రతి పొరపాట్లకి ఇప్పుడైనా అయ్యా నన్ను క్షమించయ్యా, ఈ పొరపాటు చేశానయ్యా అని నువ్వు నిజంగా దేవుని సన్నిధిలో అడిగితే 2025లోన్నా మనం దీవించబడతాం. అల్లు చెప్పరేందండి, 2025లోనన్నా మనం దీవించబడతాం.